మోకాళ్ళ నొప్పులనేవి ఇవాళ మన దగ్గర పెద్ద సమస్యగా మారిపోయాయి. ముఖ్యంగా పోటెత్తే మోకాళ్ళ నొప్పుల మూలంగా మలి వయసు జీవనమే దుర్భరంగా మారుతోంది. వయసు పెరుగుతున్న కొద్దీ మన కదలికలకు మూలమైన మోకీళ్లు అరిగిపోవడంతో పాటు వాటిలో గుజ్జు కూడా క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. ఫలితంగా చాలామందికి మోకాళ్ళ నొప్పులు మొదలైపోతుంటాయి. ఇలాంటప్పుడు మనలో చాలామంది వెంటనే మోకీలు మార్పిడి సర్జరీ చేయించుకోవడానికి సిద్ధపడుతుంటారు. అసలు మోకాళ్ళ నొప్పులకు సర్జరీకి ఎప్పుడు వెళ్ళాలి, మోకీలు మార్పిడి విధానం ఎలా ఉంటుంది మొదలైన వివరాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మోకాళ్ళలో నొప్పులు ఎందుకు వస్తాయి? సో మోకాళ్ళ నొప్పులు మనకు నడుము నొప్పి వచ్చేటట్ల మన ఆర్థోపెడిక్ ప్రాక్టీస్ జనరల్ పబ్లిక్ ప్రాక్టీస్లో ఈజ్ ద మోస్ట్ కామన్ థింగ్. సో ఎనీ డాక్టర్ దగ్గరికి పోతే ఆర్థోపెడిక్ స్పోర్ట్స్ మెడిసిన్ డాక్టర్స్ దగ్గర 70% పేషెంట్స్కి ఉండేది నీ పెయిన్సే. అది అంత కామన్ బికాజ్ ఇట్ ఇస్ సచ్ అ మొబైల్ జాయింట్ అండ్ వీ యూజ్ ఇట్ క్వైట్ అ లాట్. నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ ఏజ్ గ్రూప్ పరంగా నీ కారణాలు వేరే వేరే ఉంటాయి. సో యంగర్ ఏజ్ గ్రూప్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి విచ్ ఆర్ కామన్, మిడిల్ ఏజ్లో కొన్ని ఉంటాయి, లేట్ ఏజ్లో కొన్ని ఉంటాయి. సో యంగర్ ఏజ్ గ్రూప్స్లో వచ్చేటి మోర్ ఆఫ్ ఎ టెండినైటిస్, కొంచెం లిగమెంట్ స్ట్రెయిన్, కొంచెం మోకాలు చిప్ప దగ్గర పెట్టలా అని ఉంటుంది. ఆ పెట్టలా మోకాలు చిప్ప సరిగా అలైన్ కాకపోయినా పెట్టలార్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దట్ ఈస్ ఇన్ ద వెరీ యంగ్ టీనేజ్ 20 years 25 years 35 years 25 years తర్వాత ఎప్పుడైనా స్పోర్ట్స్ ఇంజరీస్ అయినప్పుడు లిగమెంట్స్ డ్యామేజ్ కావచ్చు. లోపల మోకాల్లో 2 మెయిన్ లిగమెంట్స్ ఉంటాయి, ఏసీఎల్ పీసీఎల్, అవి డ్యామేజ్ కావచ్చు. కొలాటరల్ లిగమెంట్స్ అండ్ సైడ్స్లో ఉంటాయి, అవి డ్యామేజ్ కావచ్చు. సో ఏం డ్యామేజ్ అయినా నీ పెయిన్స్ రావచ్చు. నెక్స్ట్ కమ్స్ ఫైనల్ స్టేజ్ వెన్ ఆఫ్టర్ 40-45 తర్వాత అరుగుదల స్టార్ట్ అవుతుంది. సో అరుగుదల స్టార్ట్ అయినప్పుడు ఎర్లీ స్టేజెస్లో మెట్లకి దిగినప్పుడు నొప్పి ఉంటుంది, కింద కూర్చున్నప్పుడు నొప్పి ఉంటుంది, అండ్ లేటర్ స్టేజెస్లో నడకలో కానీ నొప్పి ఉంటుంది. సో డిపెండింగ్ ఆన్ ద స్టేజ్ మోకాలు మన యూజ్ బట్టి ఏ స్టేజ్లోనే ఏ పార్ట్ అయినా డ్యామేజ్ కావచ్చు. దానికి మోస్ట్ కేసెస్కి మనం ఓన్లీ మందులు ఇస్తాము. రేర్ కేసెస్లో ఎంఆర్ఐ అవసరం పడి ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అవసరం పడుతుంది. అండ్ ఫ్యూ కేసెస్ లేట్ స్టేజెస్ అరుగుదల ఉన్నప్పుడు నీ రీప్లేస్మెంట్ అవసరం పడుతుంది. మోకాళ్ళ నొప్పులకు పలు చికిత్సలు అవసరమా? నీ పెయిన్స్ మల్టిపుల్ ట్రీట్మెంట్ అంటే ఆప్షన్స్ చాలా ఉంటాయి మనం చేసే ట్రీట్మెంట్స్లో. సో ద ఫస్ట్ ట్రీట్మెంట్ మనం చేసేది ఇస్ కన్జర్వేటివ్. సో ఎనీ నీ పెయిన్ వచ్చిన దానికి ఫస్ట్ వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ ద పేషెంట్ అబౌట్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్. సో ఎనీ నీ పెయిన్ స్టార్ట్ అయితే ఒక 2-3 weeks రెస్ట్ ఉండాలా. ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ నేర్పిస్తాము టు స్ట్రెంగ్తెన్ ద మసిల్స్. ఆబ్వియస్లీ మసిల్స్ స్ట్రాంగ్ ఉంటే నీ మీద లోడ్ తక్కువ పడుతుంది అండ్ మసిల్స్ రికవరీ ఆల్సో బెటర్ ఉంటుంది. సో ఎక్సర్సైజెస్ నేర్పించి మనం సొంతంగా చేసుకోవాలా. ఎక్సర్సైజెస్ చేస్తూ పాటు వాళ్ళకు ఏ పొజిషన్స్లో వాళ్ళకి పెయిన్స్ ఎక్కువ అవుతున్నాయని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అది అవాయిడ్ చేయగలిగితే చాలా మటుకు నొప్పులు తగ్గుతాయి. సో కొంతమంది వస్తారు 30-40 years డూయింగ్ డీప్ స్క్వాట్స్, కింద కూర్చుండేది స్క్వాటింగ్ ఎక్సర్సైజ్ స్టెప్పర్ ఎరోబిక్స్ చేస్తుంటారు, వాళ్ళకి నొప్పులు వస్తుంటాయి. వాళ్ళు సింపుల్ ఎక్సర్సైజెస్ మార్చి లైఫ్ మార్చుకుంటే వాళ్ళకి నొప్పులు చాలా మటుకు తగ్గుతాయి. సో ఎల్డర్లీ ఏజ్ పేషెంట్స్ చాలామంది వస్తారు, నీ పెయిన్స్ ఎక్కువ ఉండి రోజు ఒక 1 hour వాకింగ్ చేస్తున్నారు. సో వాళ్ళకి వాకింగ్ అవాయిడ్ చేసేసి సైక్లింగ్, ఎలిప్టికల్, స్విమ్మింగ్, వేరే ఎక్సర్సైజెస్ చేయమంటాము. దాంతో చాలా మటుకు నొప్పులు తగ్గుతాయి. సో ఇది కాక మెడిసిన్స్, ఇంజెక్షన్స్ అండ్ ఫైనలీ సర్జరీ ఆప్షన్స్ ఉంటాయి. నడవడం, మెట్లెక్కడం వల్ల మోకాళ్ళ నొప్పులు పెరుగుతాయా? సో డెఫినెట్గా మనకు నీ పెయిన్స్ లేకపోతే మెట్లకి దిగేది ఖచ్చితంగా చేసుకోవచ్చు. బట్ వాకింగ్ ఆల్సో ఇస్ 100% అ గుడ్ ఎక్సర్సైజ్. బట్ పెయిన్స్ వచ్చిన తర్వాత మనం ఆ సేమ్ లెవెల్ ఆఫ్ వాకింగ్ కంటిన్యూ చేయాలంటే పెయిన్ రావచ్చు ఎక్కువ. సో మనం సపోజింగ్ అరుగుదల స్టార్ట్ అయింది, అరుగుదల స్టేజ్ 2 స్టేజ్ 3లో ఉంది, మనం ఓన్లీ వాకింగ్ చేస్తే డెఫినెట్గా నీ పెయిన్స్ ఎక్కువ అవుతాయి. స్టెప్స్ అనవసరంగా ఎక్కువ తీసుకుంటే నీ పెయిన్స్ ఎక్కువ అవుతాయి. సో ఇది అడ్జస్ట్ చేసుకుంటే సైక్లింగ్, వేరే ఎక్సర్సైజెస్ చేస్తూ నీ పెయిన్స్కి చాలా మటుకు కంట్రోల్ చేసుకోవచ్చు. స్టెప్స్ ఎక్కేది ఖచ్చితంగా అవసరం ఉంటే చేయవచ్చు, కానీ వీలైతే నీ పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత లిఫ్ట్ వాడేది బెటర్. లో స్టూల్స్, లో చైర్స్ అండ్ బాస్కెట్లు వేసుకునేది అవాయిడ్ చేయాలి. మోకీలు మార్పిడి కాకుండా వేరే చికిత్సలు ఏమైనా ఉన్నాయా? సో నీ రీప్లేస్మెంట్ మనం సర్జరీ మాదిరి చేసేది ఈజ్ ఓన్లీ ఫర్ అరౌండ్ 5% ఆఫ్ ద పేషెంట్స్. 95% పేషెంట్స్కి మనము వితౌట్ సర్జరీ వేరే మెడిసిన్స్ ఇస్తూ, ఫిజియోథెరపీ చెప్తూ, రేర్ కేసెస్లో ఇంజెక్షన్ ఇస్తూ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. బట్ వన్స్ మన నీ పెయిన్ లేట్ స్టేజ్ ఆర్థరైటిస్కి వచ్చినప్పుడు, అంటే స్టేజ్ 4కి వచ్చినప్పుడు, ఆ స్టేజెస్లో దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ బట్ అ రీప్లేస్మెంట్ సర్జరీ.
మనము పెయిన్ అంత లేదంటే కొన్ని రోజులు పోస్ట్పోన్ చేసుకోవచ్చు, ఆన్ అండ్ ఆఫ్ ఫిజియోథెరపీ చేసుకోవచ్చు, ఎక్సర్సైజ్ మనం సొంతంగా. కానీ లేటర్ ఆన్ మనకు పెయిన్ ఎక్కువ అయినప్పుడు అదొకటే ఆప్షన్. చాలామంది పేపర్స్లో చదివేసి పీఆర్పీ, స్టెమ్ సెల్ థెరపీ అని చదువుతున్నారు. దీస్ ఇంజెక్షన్స్ హ్యావ్ నో రోల్ ఇన్ నీ పెయిన్స్ అండ్ హిప్ పెయిన్స్. కొంతమంది స్పోర్ట్స్ ఇంజరీస్లో టెండనైటిస్ ఉంటే పీఆర్పీ వాడవచ్చు, కానీ నీ పెయిన్స్కి మనకు నీ ఆర్థరైటిస్ డెవలప్ అయిన తర్వాత ఈ ఇంజెక్షన్స్ ఆర్ ఆఫ్ నో యూజ్ అండ్ ఆర్ వేస్ట్ ఆఫ్ మనీ అండ్ టైం. అవసరం పడితే కొన్ని రోజులు పోస్ట్పోన్ చేసినా నష్టం కాదు, కానీ మనకు చేత కానప్పుడు సర్జరీ చేసుకునేదే బెటర్ చాయిస్. మోకీలు మార్పిడికి ఎప్పుడు వెళ్ళాలి? సో నీ రీప్లేస్మెంట్ మనం చేసేది టెర్మినల్ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్లో మనకు నడక చేత కానప్పుడు. సో యూజువలీ ఈ పేషెంట్స్ వచ్చేది అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 50-60 ఉంటారు. వాళ్ళకి డైలీ యాక్టివిటీస్ చేసుకుంటే చేత కాదు, బయట వాకింగ్ 5-10 మినిట్స్ చేస్తూనే నొప్పులు ఉంటాయి, ఇంట్లో నడిచిన నొప్పులు ఉంటాయి. అండ్ వాళ్ళు ఎక్స్రే మనం తీస్తే స్టేజ్ 4 ఆర్థరైటిస్ ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మనకు రిలైజ్ చేసేది. మనకు నడక చేత కాలేదంటే సర్జరీ చేయాలని ఇమీడియట్గా లేదు. మన ముందు డాక్టర్ని సంప్రదించి ఎక్స్రే తీయాల. ముందు ఎక్స్రే తీస్తే మనకు అప్పుడు 2 కోరిలేట్ కావాలా. మనం క్లినికల్గా ఎగ్జామిన్ చేసేది మన సిమ్టమ్స్ అండ్ ద ఎక్స్రే అన్నీ కోరిలేట్ అయితే అప్పుడు మనం సర్జరీ గురించి ఆలోచించాలి. సో లేట్ స్టేజ్ ఆర్థరైటిస్ చేత కానప్పుడు సర్జరీ ఈజ్ అ గుడ్ చాయిస్. మోకీలు మార్పిడిని ముందుగానే చేయించుకోవచ్చా? నీ రీప్లేస్మెంట్ కొంతమంది పేషెంట్స్ సార్ మాకు నొప్పి స్టార్ట్ అయింది, సర్జరీ చేయించుకుంటాం, ఇంకా వయసు అయ్యే కొద్ది ఇంకా టైం అవుతుందని. అది డెఫినెట్లీ తప్పండి. సో మనం ఏ నీ రీప్లేస్మెంట్ ప్రొసీజర్ చేసినా దట్ ఈస్ నాట్ లైక్ మనకు దేవుడు ఇచ్చినట్ల. ఇట్ ఈస్ నాట్ అ టోటలీ నార్మల్ జాయింట్. కొన్నిసార్లు కొన్ని సిమ్టమ్స్ ఆఫ్ వార్మ్త్, టింగ్లింగ్, నమ్నెస్, కొంచెం బ్రీకింగ్ పెయిన్స్ ఆన్ అండ్ ఆఫ్ రావచ్చు, బట్ నడకలో పెయిన్ ఉండదు. మనకు ఓన్లీ సివిరిటీ ఆఫ్ పెయిన్ గ్రేడ్ 4 ఆర్థరైటిస్లో ఫంక్షనల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనకు హ్యాంపర్ అయినప్పుడే మనం సర్జరీ చేయాలి. మనం కార్డియాలజీ దగ్గరికి పోతాము, యాంజియో చేస్తారు, 50% బ్లాక్ ఉన్నప్పుడు స్టెంట్ ఎవరు వేయరు, అది ఫ్యూచర్లో బ్లాక్ అవుతుందని. సో ద సేమ్ థింగ్ గోస్ ఫర్ నీ రీప్లేస్. మనకు ఓన్లీ టర్మినల్ స్టేజ్ వచ్చినప్పుడు, నడక చేత కానప్పుడు, కష్టంగా ఉన్నప్పుడే సర్జరీ చేయాలి. ఎర్లీ స్టేజ్లో చేస్తే లైఫ్ ఆఫ్ ద ఇంప్లాంట్ ఆల్సో 20 years, దాని ఫెయిలియర్ ఆల్సో ఉంటుంది. సో అనవసరంగా చేసే నీ సర్జరీస్కి దానికి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అనవసరం లేనప్పుడు పోస్ట్పోన్ చేసేది బెటర్ అండ్ టు లుక్ ఎట్ అదర్ ఆల్టర్నేటివ్స్ ఫర్ నీ పెయిన్. మోకీలు మార్పిడి తర్వాత ఫిజియోథెరపీని ఎక్కువగా చేయించుకోవాలా? సో నీ రీప్లేస్మెంట్ తర్వాత చేసిన తర్వాత ఫిజియోథెరపీ ఈజ్ అ ఫెయిర్లీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ అండి. బట్ అది మనం ఫిజియోథెరపీ ద్వారా చేయించుకుంటే ఓన్లీ 20 days వరకే. మనం రిమైనింగ్ ఎక్సర్సైజెస్ అంతా సొంతంగా ఇంట్లో మనమే చేయాలి. సింపుల్ ఎక్సర్సైజెస్ నేర్చుకొని ఫర్ అప్ టు 6 months వరకు రికమెండ్ చేస్తాం. సో నార్మల్లీ వీ టెల్ పేషెంట్స్ ఎక్సర్సైజెస్ ట్వైస్ a day చేయాలా ఫర్ అట్లీస్ట్ 3 months అండ్ దెన్ వన్స్ a day ఎక్సర్సైజ్ చేయాలా ఫర్ అనదర్ 3 months. ఈ ఎక్సర్సైజెస్ చేస్తూ దాని తర్వాత వాకింగ్ ఆల్సో చేయాలా. బట్ 6 months తర్వాత ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ ఏం అవసరం లేదు, జస్ట్ వాకింగ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఫిజియోథెరపీ లైఫ్ టైం చేయాలని లేదు, కానీ సమ్ పీపుల్ ఎక్కువ యాక్టివిటీ లేనప్పుడు, ఎక్కువ యాక్టివిటీ ఎక్సర్సైజెస్ చేయనప్పుడు వాళ్ళ సొంతం ఎక్సర్సైజెస్ ఇంట్లో మేము చెప్పిన ఎక్సర్సైజ్ చేసుకున్నా కానీ నష్టం లేదు, బట్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. డైలీ వాకింగ్ చేసినా, డైలీ మన రెగ్యులర్ యాక్టివిటీ చేసే కొద్దీ అదే ఇనఫ్ ఎక్సర్సైజ్ ఫర్ ద మసిల్స్. సో ఎక్సర్సైజ్ ఇనిషియల్ స్టేజ్లో చెప్తాం. ఫిజియోథెరపిస్ట్ వచ్చేది ఓన్లీ అరౌండ్ 15 to 20 days, మ్యాక్సిమం 1 month. దాని తర్వాత ఎక్సర్సైజెస్ మనమే సొంతంగా చేసుకోవాలి ఫర్ అప్ టు 6 months. మోకాళ్ళ నొప్పులు మొదలవగానే మోకీలు మార్పిడి ఆపరేషన్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాగే చిన్న వయసులో మోకీలు మార్పిడి చేయించుకోవడము అంత మంచిది కాదు. అయితే నొప్పులు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు ఆలస్యం చేయకుండా మోకీలు మార్పిడి చేయించుకోవడం అన్ని విధాలా మేలు.